కొంతమందికి పాలు అనేవి డైజెస్ట్ అవ్వక ఊరికే కక్కేస్తున్నారు అని చెప్పేసి అంటారు. అది ఎందువల్ల అవుతుంది? పాలు డైజెస్ట్ అవ్వవు అనేది ఆ, తప్పు. ఓకే. పాలు అందరికీ డైజెస్ట్ అవుతాయి. కక్కేస్తా ఉంటారు కదా సార్. పాలు ఎందుకు కక్కుతారు అని అంటే, ఇప్పుడు చాలామంది పిల్లలు పాలు తాగిన తర్వాత అలిసిపోతారు. ఓకే. అలసిపోయి అప్పుడే పడుకుని పోతారు. ఓకే. సో ఇంకా నోట్లో ఇంకొంచెం పాలు అవి ఉంటాయి. ఓకే. అవి ఆ నోట్లోనే ఉంటాయి. బట్ వీడు అలిసిపోయాడు కాబట్టి నిద్రపోతారు. ఆ తర్వాత మదర్ చూస్తే అదంతా ఇలా జారిపోతే అది వామిటింగ్ అనుకుంటారు. ఓకే. అది లేదు అని అంటే ఒక్కొక్కప్పుడు నిజంగానే బేబీకి బాగా ఆకలేసినప్పుడు ఏం చేస్తారని అంటే చాలా ఫాస్ట్గా తాగేస్తారు. ఓకే. చాలా ఫాస్ట్గా తాగేటప్పుడు ఏంటి అంటే సౌండ్ చేస్తూ తాగుతారు. ఓకే. అలా సౌండ్ చేస్తూ ఫాస్ట్గా తాగుతారు అనమాట. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే పాలుతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. సో అలా గాలి వెళ్ళిపోయినప్పుడు పాలు గాలి పొట్ట బాగా డిస్టెండ్ అయిపోతుంది, అంటే ఉబ్బుతుంది. సో ఎప్పుడైతే పొట్ట ఉబ్బిందో వీడేమనుకుంటాడు, నేను ఫుల్గా పాలు తాగాను ఇంకా నిద్రపోవచ్చు అని నిద్రపోతాడు. ఓకే. సో నిద్రపోయిన తర్వాత బేబీ సెటిల్ అయిన తర్వాత గ్యాస్ అంతా పైకి వస్తుంది, పాలంతా కిందకి వెళ్తుంది. అప్పుడు ఒక పెద్ద తేనుపు వస్తుంది. ఓకే. సో తేనుపు వచ్చిన తర్వాత తేనుపుతో పాటు పాలు కూడా కట్టేస్తుంది. సో ఇట్స్ ఫిజియోలాజికల్లీ నార్మల్. ఓకే. దానికి ఏం ట్రీట్మెంట్ అయితే చేయాల్సిన పని లేదు అసలు. మనం తల్లికి సరిగ్గా పాలు ఎలా ఇవ్వాలో నేర్పిస్తే మరి ఇంక ఇటువంటి ప్రాబ్లం అయితే రాదు అసలు. సో దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. అందు గురించే చాలా మంది పెద్దలు ఏం చెప్తారు, పాలు పట్టిన వెంటనే భుజాన్ని వేసుకొని తట్టాలి. తేనిపొది వచ్చేంత వరకు కూడాను మనం తట్టడం వల్ల మన బేబీ మన భుజం మీద ఉండేటప్పుడే మనం ఇలా తట్టామనుకోండి, ఫస్ట్ ఎయిర్ పైకి వస్తుంది, తేనుపు వస్తుంది, ఓన్లీ ఎయిర్ మాత్రమే వస్తుంది, పాలు రాదు. పాలు ఇచ్చిన వెంటనే పడుకోబెడితే డెఫినెట్ గా పాలు కప్పుకుంటారు. పాలు ఇచ్చిన వెంటనే పడుకోబెట్టకూడదు.